ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక అగ్రనేతపై దాడి, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం మండలంలోని కటినాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు రెడ్ల నరేష్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలైన నరేష్ హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించారు. చికిత్స తప్పడంతో నరేష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం రాత్రి కట్టినేపల్లి గ్రామానికి చెందిన రెడ్ల నరేష్ 40 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన కాజా మాజా సర్పంచ్ కారుపాకల రాజయ్య, అతని కుమారులు కారుపాకల వెంకటేశ్లను గత కొన్ని సంవత్సరాల నుండి రెండ్ల ఏదైతే నరేష్ గ్రామ అభివృద్ధి విషయాల కోసం నిలదీస్తూ ఉండేవాడు. ఈ మధ్య సీసీ రోడ్ల విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేశాడని, అప్పటి నుంచి వీరు ముగ్గురు కలిసి అనగా నరేష్ ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఇట్టి విషయమే అదే గ్రామానికి చెందిన భువనగిరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పాఠకులు బుచ్చిరాములు కావచ్చు, జంగలి చిన్నరావిలకు చెప్పగా వారు కూడా హత్యకు సహాయం చేస్తామని కుట్ర పన్నారు. గత 2 నెలల క్రితం రెండ్ల నరేష్, కారుపాకల రాజయ్య కుటుంబ సభ్యులు చామన పెళ్లికి వెళ్లి ఓ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఆ భూమి విషయంలో ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించాడనేటువంటి అనుమానంతో కారుపాకల రాజయ్య అతన్ని కొడుకులు రెండ్ల నరేష్ పై మరింత కోపం పెంచుకొని అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక అదే క్రమంలో గత కొన్ని రోజుల క్రితం నుండి కారుపాకల రాజయ్య సూచనల మేరకు ఒక పథకం ప్రకారం రాజయ్య తన ఆరోగ్యం బాగలేదని చెప్పి హైదరాబాద్లో దవాఖానలో ఉండి 5 మీరు నరేష్ని చంపివేయండి, ఏదైనా అయితే నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఈ నెల 2న ఆదివారం రోజున కారుపాకల కుమార్ శ్రీనివాస్, వెంకటేష్, మరో మాజీ సర్పంచ్ బాటకుల బుచ్చిరాములు, చిన్న రవులు కలిసి ఆదివారం రాత్రి నరేష్ అంతం చేయాలనే పథకం పని రాజరాంపల్లి వైన్స్లో మద్యం సేవించి నరేష్ని ఈరోజు ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం బుచ్చిరాములు, చెంగిలి, చిన్న రవి నరేష్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించినారు. తర్వాత వెంకటేష్ ఇక్కడే ఉంటూ అతడిపై అనుమానం వస్తుందని చెప్పేసి అతని తండ్రి వద్దకు వెళ్ళినాడు. వీరు పథకం ప్రకారం కుమారు శ్రీనివాస్ బైరి నరేష్ నిర్మించుకున్న ఇంటి వద్ద గల కిరాయి గది వద్దకు వెళ్ళి కుమార్ లోపలికి వెళ్ళి నరేష్ను చేతులలో మరియు అక్కడ గల పారతో చేతులపై ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు. తర్వాత శ్రీనివాస్ లోపలికి వెళ్ళి ఆ పార తీసుకొని నరేష్ తలపై విచక్షణ రహితంగా కొట్టగా నరేష్ అక్కడే రక్తం మడుకులో పడిపోయాడు. నరేష్ చనిపోయినాడు అనుకొని వీరిద్దరు బుచ్చిరాములు ఇంటికి వెళ్ళి నరేష్ చనిపోయాడని సంబరాలు చేసుకున్నారు. అయితే మృతుడు తమ్ముడు రెండ్ల సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్టీ సత్యనారాయణ కూడా